అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్లు కానీ చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ఆదా చేస్తేనే అది రేపు పనికి వస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో పెరుగుతున్న భావన ఉంటుంది. ప్రతిపక్షాల నుండి జాగ్రత్తగా ఉండాలి. అవగాహనతో ముందుకు నడవాలి. స్మార్ట్ ఆలస్య విధానాన్ని అవలంబిస్తారు. కొత్త వ్యక్తులను నమ్మే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ రోజు కొత్త వ్యక్తులను నమ్మి మీ మనసులో విషయాన్ని బయట పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్త. వృత్తిపరమైన విషయాల్లో ధైర్యాన్ని కొనసాగిస్తారు. ఒప్పందాల్లో ప్రభావవంతంగా ఉంటారు. ఆర్థిక లక్ష్యంపై దృష్టి పెడతారు. జట్టుపై శ్రద్ధ చూపుతారు. దురాశ ప్రలోభాలకు రావద్దు. సహకార సంస్థలకు సంబంధించిన విషయాల్లో సక్రియం ఉంటుంది. ప్రయత్నాలు వేగంగా కొనసాగిస్తారు. ఈ రోజు మరి స్మార్ట్ పనిని నిర్వహిస్తారు. ఆకస్మికత అలాగే ఉంటుంది. సంబంధాలు ప్రయోజనం పొందుతాయి. స్పష్టతను పెంచుకుంటారు. అందరి సహకారాన్ని కొనసాగిస్తారు. ప్రమాద ప్రయత్నాలను నివారించండి. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ రోజు దూరంగా ఉంచండి. మరియు మీ యొక్క ఆరోగ్యంలో మరియు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం అనేటటువంటి మీ అలవాటును మానుకుంటేనే మీ ఆరోగ్యం ఈ రోజు మరి మెరుగుదల అవుతుంది. మరి ఈ రోజు మీరు కనుక పండ్లను ఎక్కువగా సేకరించి పళ్ళ రసాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు వేగవంతం అవుతాయి. కడుపుకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయి. వ్యాపార విస్తరణపై విధులు ఉంటాయి. అనుకూలమైన వాతావరణం సద్వినియోగం చేసుకుంటారు. పని కార్యకలాపాలు మెరుగ్గా ఉంటాయి. క్రెడిట్ ఎఫెక్ట్స్ అంచనా ఉంటాయి. పని రంగంలో సమయం ఉంటుంది. క్రమశిక్షణ సమ్మతి ఉంటుంది. వ్యవస్థను గౌరవిస్తారు. పెద్దలను గౌరవిస్తారు. చిన్నపిల్లల ఆరోగ్యంలో చాలా చింతగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. ఆందోళనలు పెరిగిపోతాయి. భుజంల నొప్పి సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామం చేయటం వల్ల పరిస్థితులు మెరుగుదల రావడం ప్రారంభమవుతాయి. ఈ రోజు రాశివారు చక్కగా చూసినట్లయితే కనుక సులభమైన పద్ధతుల ద్వారా పనులు కొనసాగించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అదృష్టం మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారి కార్యాలయ సహోద్యోగులకు సాయం చేస్తారు. స్నేహితుల సహాయంతో పనులు చేస్తారు. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థుల పరీక్షల్లో విజయం అయితే సాధిస్తారు. చింతించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ఈ రాశి వారు మరి చూసినట్లయితే కనుక కుటుంబం మీద శ్రద్ధ పెట్టడం వల్ల మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. మనసు యొక్క సమస్యలు కొన్ని ఉన్నా కూడా తొలగించబడతాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులను నియంత్రించాలి. మరియు ఈరోజు కొన్ని లక్ష్య ప్రయత్నాలు కూడా బాగుంటాయి. దగ్గర నుండి మద్దతు పొందుతారు. అవకాశాల ప్రయోజనాన్ని పొందుతారు. భావోద్వేగం మరి కట్టబడుతుంది. అవగాహనతో ముందుకు నడుస్తారు. ప్రియమైన వారితో ఉత్సాహంగా ఉంటారు. సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు. ప్రొఫెషనల్ కేసులు బాగుంటాయి. సంకోచం అధిగమించబడుతుంది. ఆవిష్కరణను కొనసాగిస్తారు. సంప్రదింపు సంభాషణ మెరుగవుతుంది. అన్ని ప్రభావితమవుతాయి. నిర్వహణ, పరిపాలన పద్ధతులు పనులు కూడా మరి ఈరోజు చేయబడతాయి. మరి ఈరోజు ఇంటి చుట్టుప్రక్కల వారి మీద కొన్ని వేస్తుండడం వల్లనే మంచి జరుగుతుంది. అంటే ఇంటి చుట్టుప్రక్కల వారు కూడా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అనే దాని గురించి మీరు ఈరోజు ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 92, లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. ఇక ఈరోజు మరి పరిహారంలో చూసినట్లయితే 5 గరడముకు కాయలు తీసుకుని వాటిని ఎర్రటి బట్టల చుట్టూ మూట కట్టి ఆ మూట ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. రాత్రిపూట 8 గంటల నుండి 9 గంటల సమయం మధ్యలో ఇలా చేసినట్లయితే మీ దోష నివారణ జరిగి అన్ని సమస్యలు తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.